ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి తెలుగుకి మరో గౌరవం. ధ్యాన గోవా టుడే పురస్కారం అందించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ నిజామాబాద్ లోని శ్రీ సాయి కేసరి వీరాంజనేయ స్వామి దేవాలయంలో విజయవంతంగా 21 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. విశాఖ జిల్లా గాజువాకలోని పలు స్కూళ్లలో ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మెహర్ బాబా ధ్యాన కేంద్రంలో ఘనంగా ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో విజయవంతంగా భగవద్గీత 8వ సప్తాహం. నాగర్ కర్నూలులోని ఈశ్వరాభి పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా జ్ఞాన సందేశ కార్యక్రమాలు. నెల్లూరులోని DKW ఉమెన్స్ జూనియర్ కాలేజ్ హాస్టల్లో అద్భుతంగా జ్ఞాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచం మొత్తం ధ్యానమయం శాకాహారమయం చేయాలన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తున్న పిఎంసి తెలుగుకు ధ్యాన గోవా టుడే అవార్డు లభించింది. పిఎస్ఎస్ఎం గోవా ఆధ్వర్యంలో గోవా రాజధాని పనాజీలో గల మీరామార్ బీచ్ లో నిర్వహించిన ధ్యాన గోవా 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొని పిఎంసి తెలుగు ఛానల్ కి ధ్యాన గోవా టుడే అవార్డును అందించారు. మన ఊరు మన బాధ్యత, మన పట్టణం మన కర్తవ్యం కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీ సాయి కేసరి వీరాంజనేయ స్వామి దేవాలయంలో 21 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7వ రోజు ఆత్మీయ విశిష్ట అతిథిగా జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి విచ్చేసి కొత్త ధ్యానులకు బ్రహ్మర్షి పత్రిజీ గురించి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టత గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ పట్టణ కన్వీనర్ సుబ్బాని సుదర్శన్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి మల్లారం సాయినాథ్, గౌరవ సలహాదారులు పోలీస్ గంగారెడ్డి, సాయిబాబా, జిల్లా కమిటీ సభ్యులు బుచ్చిలింగం, అశోక్ శంకర్ 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఈశ్వరాభి పిరమిడ్ ధ్యాన మందిరంలో జ్ఞాన సందేశ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన రత్న నరేంద్ర ముదల్కర్ సారథ్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యాన రత్న నరేంద్ర ముదల్కర్ సందేశం ఇస్తూ ఆధునిక యుగంలో అన్ని ఉన్నా అశాంతి, భయంతో జీవిస్తున్నారన్నారు. ధ్యాన సాధనతో మన లోపల ఉన్న అజ్ఞానం, చీకటి తొలగిపోయి వెలుగులు వస్తాయని, ప్రతి కుటుంబం శాంతితో జీవిస్తుందని తెలియజేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జ్ఞాన సూర్యుడని, సామాన్యునికి కూడా ధ్యానం అందాలని విశేష కృషి చేశారని కొనియాడారు. అనంతరం జ్ఞానదాత నరేంద్ర ముదల్కర్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు దేవేందర్, తోట్ల దత్తు, పిరమిడ్ నిర్వాహకులు స్వప్న, మధుబాబు దంపతులు, పిరమిడ్ మాస్టర్లు రాణి, సుభాష్, బాలయ్య, గోవర్ధన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేను దాన్ని అంత బాగా కాపాడుతున్నాను. నాకు అవసరమే లేదు. ఎవడన్నా నాకు సర్టిఫికేట్ ఇవ్వాలా? నాకు అవసరమే లేదు. నా లెక్కలన్నీ ఈయన దగ్గర ఉంటాయి. ఎవరికి ఇచ్చే అవసరమే లేదు. ఏం చేసినా నాకు తెలుసు, ఈయనకు తెలుసు. పిరమిడ్ సొసైటీకి కూడా అవసరం లేదు. ఏ ట్రస్టీలకు చెప్పే అవసరం కూడా లేదు. నాకు ఏమవసరం? నాకు నా పని నేను చేస్తున్నాను. నేను వాడబడతలేను. నా బిల్తో నేను చేస్తున్నాను. ఇది నా ధర్మం. ఇది నా ఫ్యామిలీ, నా షాపు, నా బిజినెస్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ నాకు పత్రిసార్లు మీరు. అందుకే
తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మెహర్ బాబా ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన గొప్పతనం విశిష్టత గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తనకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తాను ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత ఎంతో ఆనందానికి లోనయ్యానని, దీంతో ధ్యానం సామాన్యమైనది కాదని తెలుసుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వానపల్లి సునీత అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అయ్యో బాబోయ్, నారాయణ చూసిన నారాయణతో 20 నిమిషాలు మాట్లాడిన అయ్యో బాబోయ్, ఈ ధ్యానం సామాన్యమైంది కాదు. ఆ వారం రోజుల దాకా నిజంగా నా కాలుకి భూమి టచ్ అవ్వలేదు. నడుస్తున్నాను కానీ ఏదో తేలిక, ఏదో ఆనందం, ఏదో హ్యాపీనెస్. ఇంకా పండగే పండగండి. అయ్యో బాబోయ్, ధ్యానంలో ఇంకా ఏదో లోతు తవ్వాలి. నేను నారాయణ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. దాన్ని ఒకసారి గట్టిగా తప్పట్లు పడ్డా. అయిన తర్వాత నాకు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శారదా చంద్రాయుడు ఆధ్వర్యంలో భగవద్గీత 8వ సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తులపల్లి నాగేంద్ర పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలు, ఉపమానాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండయ్య, నాయుడు, గోపాల్, నరసింహులు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది వాళ్ళ తండ్రి దగ్గర ద్రౌపది తండ్రి అంటాడు, అరే నీకెవరికైనా బుద్ధి ఉందా కాసింత? ఒక భర్తను చేసుకోవాలి కానీ 5 మందిని ఎలా చేసుకుంటారు? అది ధర్మమేనా, న్యాయమేనా అని అంటే అప్పుడు కృష్ణుడు భగవానుడు ఎన్నో హిత బుద్ధులు చెప్తాడు, జ్ఞాన విషయాలు చెప్తాడు. వ్యాస భగవానుడు కూడా చెప్తాడు, అయ్యా నువ్వు అనుకున్నట్లు ఆయన ద్రౌపది వాళ్ళ తండ్రి దుర్యోధన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞంలో అగ్నికుండంలో ప్రత్యక్షమైంది ద్రౌపది దుష్యధీముడు అయినటువంటి వాడు. విశాఖ జిల్లా గాజువాకలోని డాక్టర్ KKR గౌతమ్ స్కూల్, అలాగే విజ్డమ్ స్కూల్, ఎంపీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పిరమిడ్ మాస్టర్ అడ్వకేట్ రామ్ ప్రసాద్, సుబుద్ధి, స్వరాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానం చేసే విద్యార్థులకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్లో స్వాతంత్ర దినోత్సవం, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. PMC జిల్లా ఇన్ఛార్జి కక్కిరేని రవిచంద్ర జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినా ఇంకా మూగ జీవాలకు మాత్రం స్వాతంత్రం రాలేదన్నారు. ప్రపంచం మొత్తం శాకాహారంగా మార్చాలన్న బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శివసాయి సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 పత్రిజీ డే కింద డిక్లేర్ చేశారు. అయితే అసలు వాళ్ళకు ఈ పత్రిజీ డే అనేది వాళ్ళపై గవర్నమెంట్ దగ్గర అప్రోచ్ కావడం అనేది అంత గొప్ప విషయం. ఎందుకంటే మన దగ్గరనే మనం పత్రిజీ గారి గురించి ఇట్లాంటి ఆలోచన చేయలేదు. అటువంటి ఒక టెక్సాస్ నగరం అంత ఫేమస్ నగరం, దాంట్లో ఒక రోజు పత్రిజీ డే కింద గుర్తించడం అంటే బహుశా నాకు తెలిసి ఏమై ఉంటుంది, పత్రిసారు ఎక్కడికి పోయినా రూపాయి చేయడం కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే యాస్టర్ మాస్టర్స్ అందరూ మనకు వచ్చి మనతో పాటు ఇక్కడ ధ్యానం చేసుకుంటారు. అది మన ధ్యానం మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. సో ఆ విధంగా మన యొక్క పిరమిడ్ ఎనర్జీస్ కూడా బాగా పెరుగుతుంటాయి. ఇలా చేయడం వల్ల రేపు ఏ రకమైన అనారోగ్యం ఆలోచనలు చేసినా కూడా
హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. మనం చేసేది ప్రపంచ శాంతి కాదు, ప్రపంచ ఆనందం కోసం, అందరి ఆనందం కోసం, ఆరోగ్యం కోసం చేసేది అక్కడ అలా రిజల్ట్ చూపిస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 21 రోజుల శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందులో వాళ్ళకు ఒకటే మంది అని మనకు అర్థమైతే ఇక అన్ని విడిచిపెట్టేసి ఆ జ్ఞానాన్ని పట్టుకుంటాం. మనం ఆత్మజ్ఞానంతోనే ముక్తిని పొందుతాం. ఇది మనకి ఎంతంత మనలో అర్థమవుతుందో, ఎంత అర్థమవుతుందో, దేన్నైతే అర్థం చేసిన బాధలకు, భయాలకు, మొత్తానికి అన్ని కారణం ఏమి, ఏ దాన్ని అయితే నువ్వు తెలుసు బానిసత్వం ఎప్పుడు పోతుందంటే దాని మూలాన్ని తెలుసుకుంటే నీకు ఆ బానిసత్వ గురించి బయటపడతాను. మనం లెక్కలేని బంధాలను ముడివేసి పెట్టుకున్నాం. ఒక్కొక్క ముడి దానికి అంటేసుకుంటాం, దాంతో లింక్ అవుతాం, మనం అన్నీ వదిలేసుకుంటాం. నెల్లూరులోని DKW ఉమెన్స్ జూనియర్ కాలేజ్ హాస్టల్లో మనోహర్ రెడ్డి గారి సారథ్యంలో జ్ఞాన తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి విద్యార్థులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థుల కలుగు లాభాలను వివరించారు. అలాగే అద్భుతంగా జ్ఞాన పాటలు ఆలపించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు IVS పవన్, చైతన్య లక్ష్మిలు విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చక్ర ఉచిత పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు దశరథ్, కాలేజీ ప్రిన్సిపల్, 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మా అబ్బాయి పేరు సాయి, బీటెక్ అయిపోయింది. ఓకే, వినండి. బీటెక్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. మా అబ్బాయి ఫస్ట్ రౌండ్లో లాస్ట్ వచ్చాడు. 151వ వాడు మా వాడు. ఇంకా సెకండ్ రౌండ్ జరగాలి. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్యలో గ్యాప్లో మెడిటేషన్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హేళన చేశారు. నీ ముఖానికి మెడిటేషన్ లేరా అని చెప్పి హేళన చేశారు. మరి మెడిటేషన్ వాటికి ఏమనొద్దురా, నేను ధ్యానం చేసుకొని ఇవ్వండి అని చెప్పాడు. సెకండ్ రౌండ్లో ఫస్ట్ పిలిచారు మా అబ్బాయిని. గుంటూరు జిల్లా నల్లపాడులోని రామాలయంలో 41 రోజుల అఖండ ధ్యాన సాధన ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 14వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సంగమం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ప్రభుత్వ గురుకుల పాఠశాల, ఎంపీపీ స్కూల్ చిగురపల్లి, ఎంపీపీ స్కూల్ మహాసముద్రం, ఎంపీపీ స్కూల్ బంగారుపాలెం, ఎంపీపీ స్కూల్ వెంకటగిరి గవర్నమెంట్ స్కూల్ బొమ్మాయిపల్లిలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రభాకర్, వరలక్ష్మి, నవీన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.